మన దగ్గర ప్లాట్ కొన్న వాళ్ళందరూ మన కాటేజెస్ లో సొకటొమ్ముగా బస్ చేయవచ్చు. తెలుసు కదా, మన దగ్గర మద్యపానం ధూమపానం నిషేధం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. జై తెలంగాణ. గౌరవనీయులు, సభాధ్యక్షత వహిస్తున్న మిత్రులు, ఆత్మీయులు, మన శాసనసభ్యులు చింతా ప్రభాకర్ గారు, నాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది. మే 5వ తేదీన, 5 కదా కౌంటింగ్ జూన్ 4th, జూన్ 4వ తేదీన మన మెదక్ కాబోయే పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు వెంకట్రామరెడ్డి గారు. నాకు ఎటువంటి అనుమానం లేదు, మెదక్ అంటే బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట. పోయిన 2 సార్లు కూడా మనం ప్రభాకర్ అన్నని గెలిపించుకుంటే రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో మెదక్ ఎంపీ గెలిచిన విషయం గెలిపించిన మీ అందరికీ కూడా తెలుసు. సో ఈసారి కూడా తప్పకుండా మెదక్ మీద ఏ జెండా ఎగురుతుందంటే అది గులాబీ జెండా, మన కాబోయే ఎంపీ మన వెంకట్రామరెడ్డి గారు. గౌరవనీయులు పెద్దలు, నాకైతే నా నోట్లో ఇప్పటికీ ఎంపీ సాబ్ అనే వస్తుంటది. మా దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి అన్న గారు, మా సోదరిమణి మాజీ మంత్రివర్యులు సునీతా లక్ష్మారెడ్డి గారు, మా జెడ్పీ చైర్మన్ సోదరిమణి మంజుశ్రీ జయపాల్ రెడ్డి గారు, గౌరవనీయులు జయపాల్ అన్న, ఎర్రోళ్ళ శ్రీనివాస్ గారు, అదేవిధంగా శివకుమార్ గారు, దేశపాండే గారు, దేవేందర్ అన్న గారు, మరి మా మాణిక్యమన్న గారు, ఆత్మకూరు నగేష్ గారు, బుచ్చిరెడ్డి గారు, మా టీఎన్జీఓ మిత్రులు బీఆర్ఎస్ నాయకులు రాజేంద్రన్న గారు, ముఖీం గారు, సరళమ్మ గారు, చాలా మంది ఉన్నారు, మరి నేను తప్పు పట్టుకోవద్దు కానీ, మనోహర్ గౌడ్ గారు, కొండలరెడ్డి గారు, మా లక్ష్మి గారు, మనోహర్ గౌడ్ గారు, ఫారూక్ భాయ్, చంద్రగౌడ్, ఇంకా నరహర్ రెడ్డి గారు, మా మున్సిపల్ వైస్ చైర్మన్ విజయేందర్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న గోపాల్ గారు, నరహరెడ్డి గారు, ముఖ్యంగా మా శివరాజ్ పాటిల్ సీనియర్ నాయకులు, గౌరవ పెద్దలు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, మా జర్నలిస్టులందరికీ నేను పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, ఒక విషయం మనకే కాదు ప్రతిపక్ష పార్టీలకు కూడా ఒకటి అర్థమైంది. మెదక్లో ఎవరు గెలుస్తారంటే బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, అందులో ఎవరికి అనుమానం లేదు. కాంగ్రెస్ పార్టీలో కొంతమంది సర్వే చేసుకోపోయినారు పోటీ చేద్దామని. సర్వే చూసుకున్నాక లాభం లేదు, పోటీ చేస్తే అని తోక ముడిచి వెళ్ళిపోయింది. ఇవాళ బీజేపీకి వెళ్ళి అభ్యర్థి వచ్చిండు. ఆ అభ్యర్థి మంచోడైతే మొన్ననే దుబ్బాకలో గెలిపియాలి కదా. ఆయన 4 ఏళ్ళు ఎమ్మెల్యేగా పనిచేసిన తర్వాత, 4 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఆయన పాలన చూసిన తర్వాత, ఈయన మాకు పనికిరాడు అని 54,000 ఓట్లతో కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించారు. నువ్వు నిజంగా పనివంతుడివే అయితే దుబ్బాకలను మొన్ననే గెలిపిస్తారు కదా. 4 ఏళ్ళు నువ్వు ఎమ్మెల్యే పనిచేసిన తర్వాత నీ పనితీరు బాగలేదు, నువ్వు మాకు పనికిరావు అని ఆయనను పక్కకు పెట్టి 54,000 ఓట్లతో కొత్త ప్రభాకర్ రెడ్డిని గెలిపించారు. అంటే ఈరోజు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయం, దీన్ని ఎవరు కూడా ఆపలేరు అని చెప్పి కూడా నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. దయచేసి మన కార్యకర్తలను కూడా అందరం కష్టపడి పనిచేద్దాం. మొన్న మీరు చింతా ప్రభాకర్ అన్న కోసం అందరూ కూడా చాలా కష్టపడి పనిచేసినారు, మంచి విజయాన్ని మీరు సాధించారు. అదే స్ఫూర్తితో ఇవాళ అందరం కూడా మనము ఓన్ చేసుకొని, ఎవరికి వాళ్ళం మనమే అభ్యర్థి అనుకొని మనము వెంకట్రామరెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. వెంకట్రామరెడ్డి గారు కొన్ని విషయాలు చెప్పారు. ఇప్పుడు సౌమ్య అనే అమ్మాయి కానీ ఆ కుటుంబాన్ని డాక్టర్లు చేసిన, నిజంగా ఈ కాలంలో ఎవరైనా ఉంటారా? సొంత పిల్లలలాగా ఆ కుటుంబాన్ని చదివించి ఇవాళ 2 డాక్టర్లను చేసిండు అంటే ఎంత మనసుంటే చేయాలి. ఆయన ఆ రోజు రాజకీయాల్లోకి వస్తా అనుకోలే, ఎంపీకి పోటీ చేస్తా అనుకోలే. ఇంకొక ఉదాహరణ చెప్పాలి మీకు. 2014లో ఇదే సంగారెడ్డిలో వారు జాయింట్ కలెక్టర్గా ఉండే, మా సిద్దిపేట డివిజన్లో దుబ్బాక ప్రాంతం నుంచి ఒక చేనేత కార్మికుల కుటుంబం, తల్లి తండ్రి ఇద్దరు ఎయిడ్స్ పేషెంట్లు, పాపం ఇద్దరు చనిపోయినారు. 2 ఆడపిల్లలు, రోజా రమణ్య ఏదో పేరుండే, రాధా రాధిక, అది
అయితే ఆ పిల్లలకు తెలియదు, దయచేసి మీరు రాయొద్దు, పిల్లలకు ఆ ఎయిడ్స్తో చనిపోయిన విషయం తెలియదు. అయితే ఆ పిల్లలు రాధా రాధిక, ఆ ఇద్దరు పిల్లలు ఇక్కడికి వచ్చి ప్రజావాణిలో దరఖాస్తు ఇచ్చిండ్రు, అమ్మా నాన్న ఇద్దరు చనిపోయినరు, మేము అనాథలమైన మమ్మల్ని కాపాడుకోండి అని. ఇస్తే వారు ఒక మనసున్న మనిషి కనుక వాళ్ళని ఇక్కడనే సంగారెడ్డిలో హాస్టల్లో చేర్పించి ఆ పిల్లల్ని ఇక్కడ చదివించారు. చదివించి మళ్ళీ సిద్దిపేట కలెక్టర్ వచ్చిన తర్వాత సిద్దిపేటలో అక్కడికి వాళ్ళ పిల్లల్ని షిఫ్ట్ చేసుకొని ఆ పిల్లల్ని ఉన్నత విద్యావంతులు